ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులు పంపింది. ఇక ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సిట్ కు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలను సిట్ కు అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా ఇతర కీలక అధికారులు, కీలక నేతలందరూ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశంపైనే ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని, ఎవరైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి వారందరినీ కూడా సిట్ విచారణకు పిలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు సిట్ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన మిమ్మల్ని విచారించాలి, దానికి సంబంధించినటువంటి సమయం, డేటు చెప్పాలంటూ కూడా ఈ సందర్భంగా సిట్ అధికారులు కోరడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నెల 24వ తేదీన లేకీ గెస్ట్ హౌస్ లో నన్ను విచారించేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున బండి సంజయ్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన సంచలన కామెంట్ చేయడంతో పాటు అదేవిధంగా పెద్ద ఎత్తున మండిపడినటువంటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏ విధంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అయిందన్న దానిపైన నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎంపీ ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ తో పాటు అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర కీలక నేతలందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ లో అయ్యి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులంతా కూడా విచారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.